రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీ ఆవరణలో నామినేషన్లు వేశారు. అంతకుముందు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథన్ రెడ్డిలకు బీ ఫామ్లు అందజేశారు. రాజ్యసభకు ఎంపిక చేసినందుకు అభ్యర్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. అసెంబ్లీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న శాసనసభ సంయుక్త కార్యదర్శి ఎం విజయరామరాజు వద్ద వారి నామినేషన్లకు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైఎస్ఆర్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. సీఎం జగన్ పేదల పెన్నిధి అని గొల్ల బాబురావు తెలిపారు. సీఎం జగన్తోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్నే సీఎం చేసుకోవాలని చెప్పారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మరో అభ్యర్థి మేడా రఘునాథన్ రెడ్డి పేర్కొన్నారు. తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో, ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో ముగ్గురు అభ్యర్థులను కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా ముగ్గురు రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు మేడా రఘునాథ్ రెడ్డి గారు, నేను ముగ్గురం కూడా ఈరోజు నామినేషన్ చేయటం జరిగింది. నేను ఒకే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో నిజంగా సమాజం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం ఎంతవరకు ముందుకెళ్లాలన్నా, లేకపోతే ఏ విప్లవం తీసుకురావాలన్నా, ఒక చరిత్ర సృష్టించాలన్నా ఈ రాష్ట్రంలో ఎవరి తరం కాదు, కానేరదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఒక సంస్కర్త, ఈ పేద వర్గాల కోసం పుట్టినటువంటి ఒక కారణ జన్ముడుగా, ఒక సంస్కర్తగా చేస్తున్నటువంటి అనేక ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే నాలాంటి ఒక సామాన్యమైన వ్యక్తిని, దళిత సమాజ వర్గానికి చెందినటువంటి నాలాంటి వ్యక్తికి కోట్లాది రూపాయలు ఇచ్చిన నిజంగా దొరకనటువంటి రాజ్యసభ పదవి నాలాంటి వ్యక్తికి వారు నామినేట్ చేశారంటే ఇదే ఒక ఉదాహరణ. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, దళితులు, బీసీలందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్ గారి నాయకత్వంలో ఈ పేద వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఖచ్చితంగా ఆర్థిక రంగం కానీ, రాజకీయ రంగం కానీ, సామాజిక రంగం కానీ ఎన్నో రంగాల్లో ఇప్పటికే విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అందరికీ నమస్కారం అండి. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి. అలానే జగనన్న గారి ఆశయాలకు, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. అలానే రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళా జగనన్నే సీఎం కావాలని మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాము. అలాగే రాష్ట్ర అవసరాల కోసంగా మేము ముగ్గురం కూడా గెలిచి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలు ఏదున్నా కూడా మేము కష్టపడి పనిచేసి రాష్ట్ర అవసరాల కోసం వర్క్ చేస్తామని విన్నవించుకుంటున్నాం.